వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం కోసం బీజేపీ శక్తి ప్రదర్శన. రాజమహేంద్రవరం నుండి భారీ ర్యాలీ. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును సందర్శించేందుకు పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో కూడిన బృందం రాజమహేంద్రవరం నుండి పోలవరం ప్రాజెక్టు వరకు పోలవరం మోదీవరం నినాదాలతో భారీ సందర్శన యాత్ర నిర్వహించింది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుకు వేగం వచ్చిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరద ప్రభావిత గ్రామాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్లో విలీనం అయ్యేలా చేసి ప్రాజెక్టు ముందుకు సాగేందుకు మార్గం సుగమం చేశారన్నారు. అనంతరం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిందని తెలిపారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసి పర్యావరణ అనుమతులు సహా అవసరమైన అన్ని చట్టబద్ధ అనుమతుల్ని కేంద్ర ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావించబడుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆలోచన 1941లోనే వచ్చినప్పటికీ అనంతర కాలంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు దీని నిర్మాణానికి ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదన్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు 21,000 కోట్లు విడుదల చేసిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలవరాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారన్నారు. అనంతరం ప్రజాప్రతినిధుల బృందం మార్గ మధ్యంలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి తరలి వెళ్లి ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని పరిశీలించింది. ఈ యాత్రలో కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చిన్న కేక్ కటింగ్ అయితే భారతీయ జనతా పార్టీ రథసారథిగా 1 సంవత్సరం పూర్తి చేసుకొని రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ప్రజల దగ్గరికి శరవేగంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా మాధవ్ గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నుంచి వారికి ఒక కేక్ ని బహుమతిగా ఇస్తా ఉన్నాం. అనేది భారతీయ జనతా పార్టీకి ఒక ఎమోషనల్ బాండింగ్. జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రయాణంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్ర అలాగే ప్రత్యేక ఆంధ్ర సంబంధించి పోలవరం ఎప్పుడెప్పుడు దానికి సంబంధించిన ఏ అంశం వచ్చినా కూడా అంతే నిర్ణయాత్మకంగా అంతే ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకోవటం జరిగింది. గతంలో గోదావరి జలాల యొక్క సాధన సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం పాదయాత్ర చేయడం జరిగింది. ముఖ్యంగా మా నాన్నగారు కూడా 1967లోనే పోలవరానికి పాదయాత్ర చేయడం జరిగింది. ఆ రోజు జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా 78లో కూడా దానికి పాదయాత్ర చేయడం. తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత పార్టీ కూడా ప్రతి మేనిఫెస్టోలో పోలవర సాధనే ఒక ప్రత్యేక అంశంగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే పోలవరం గోదావరి కృష్ణా జలాలకు సంబంధించిన సాధన ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్ని ప్రాజెక్ట్స్ను సందర్శించిన ఏకైక పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. తెలంగాణకి ఆంధ్రాకి అది ఏదైతే సంకట పరిస్థితిలో ఉన్న ఆ యొక్క ముంపు మండలాల్ని పూర్తి స్థాయిలో కలపడంతో ఆ యొక్క ప్రయాణం ప్రారంభమైంది. అడుగు పడటంలో కూడా ఆ రోజు జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం చూపిన చొరవ కారణంగా అవి పూర్తి స్థాయిలో కలవటం, దాని తర్వాత విభజన చట్టంలో అనేక అంశాలు, అన్ని అంశాలతో పాటు అది జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ముందుకు తీసుకెళ్లాలనే నేపథ్యం 2014లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకున్న తొలి నిర్ణయమే మొదటి నిర్ణయం ఏదైనా ఉందంటే అది ముంపు మండలాలు కలిపే విధంగా అక్కడ ఆర్డినెన్స్ని తీసుకురావటం, తర్వాత గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వటం, ఆ విధంగా 2 ప్రాంతాలు అంగీకారమే ఆ యొక్క అడుగు పడింది.
అది కానీ పడకుండా ఉండిపోతే ఇవాళ పోలవరాన్ని ఈ స్థాయిలో మనం చూస్తున్నాం. దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రాజెక్ట్ కింద ప్రాజెక్ట్ పైన ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కాపాడటం, అలాగే మన ప్రాంతానికి ఏదైతే కొంత ఇమోషనల్ బాండింగ్ ఉందో పులస చేప, ఆ చేప యొక్క సంరక్షణ కూడా ఈ విధంగా జరగగలం అనేది కూడా తప్పనిసరిగా పరిశీలించి కూటమి నేతృత్వంలోనే మన ముఖ్యమంత్రి గారు వచ్చి పరిశీలించడం జరిగింది. ఇవాళ పార్టీ ఆధ్వర్యంలో 12 సంవత్సరాల మా యొక్క నరేంద్ర మోడీ గారి పరిపాలన సందర్భంలో రాష్ట్రంలో చేసిన ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపించాలనే ఆలోచనతోనే ఈ యొక్క యాత్రని మేము కొనసాగిస్తున్నాం. ఆ విధంగా వెళ్ళి సందర్శించిన తర్వాత మీ అందరితో మరొకసారి మాట్లాడటానని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. దశాబ్దాలుగా వింటున్నాం పోలవరం జీవనాడి అని, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అని. 1941లో శ్రీపాద సాగర్ పేరుతో శ్రీకారం చుట్టబడితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో దాదాపు 6 దశాబ్దాల పాటు కాంగ్రెస్ అధికారం చలాయించినా కూడా అటువంటి ముఖ్యమైన జీవనాడిగా భావిస్తున్న పోలవరం పనులు ముందుకు సాగలేదు. మళ్ళీ భూమి పూజలు చేశారు కానీ ఎక్కడ కూడా నిధులు విడుదల చేయలేదు. కానీ రాష్ట్ర విభజన అన్యాయంగా, అనైతికంగా, అశాస్త్రీయంగా జరిగిన సందర్భంలో ఈ రెవెన్యూ సర్ప్లస్గా ఉంటున్న హైదరాబాద్ పట్టణం తెలంగాణకు వెళ్తున్న నేపథ్యంలో ఆనాడు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా వెంకయ్యనాయుడు గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు లాంటి నాయకులు లోక్సభలో, రాజ్యసభలో పెద్ద ఎత్తున పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి, పునర్విభజన చట్టంలో చేర్చాలి అని చేసిన ఒత్తిడి మేరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీని విభజన చట్టంలో చేర్చింది. ఏ ఫ్రేమ్వర్క్ ఉండాలి, ఏ గైడ్లైన్స్ ఉండాలని ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకత్వమే మాట్లాడి సెక్షన్ 90లో పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగాలి కాబట్టి తెలంగాణ ముప్పు మండలాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే ముప్పు మండలాన్ని ఆంధ్రప్రదేశ్ చేర్చడం, తర్వాత అదే రోజు రాత్రి గౌరవ రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ విడుదల చేయడం ఈ పోలవరం ముందుకు సాగడానికి పునాదులు వేసింది. అయితే గతంలో 2014-19 మధ్య విభజన చట్టంలో ఇది 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్రం అంటే 2016లో మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని 100% కేంద్రమే నిధులు ఇస్తుంది, పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మేమే నిర్మిస్తామని చెప్పడం, తదన అనుగుణంగా రాష్ట్రానికి నిర్మాణ పనులు అప్పచెప్పడం కూడా మనం చూసాం. 2014-19 మధ్య నిధులు నిరంతరాయంగా విడుదల కావడం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని దాదాపు 70% పోలవరం పనులను పూర్తి చేయడం కూడా జరిగింది.